నమస్తే, నేను విజయారెడ్డి. మీరు చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి నోటి డాష్ డాష్ జంప్ అవుతున్నాయి ఎమ్మెల్యేలు. గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. సో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఎట్లాగూ తెలంగాణలో టాపిక్ డైవర్ట్ చేయడానికే రాజకీయం జరుగుతుందా అని అంటే రాజకీయం మొత్తం అని చెప్పలేము, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న నిర్ణయాలు చూస్తుంటే, మాటలు చూస్తుంటే అట్లానే అనిపిస్తుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం ముక్కున వేలేసుకుంటుంది. ఏదో మార్పు అంటే మాకు ఇంకా మంచి జరుగుతుందేమో, గత ప్రభుత్వంకు మించి. అంటే ఎంతసేపు గత ప్రభుత్వం మీద బురద జల్లడం వలన, గత ప్రభుత్వం కుటుంబ పాలనని, గత ప్రభుత్వం మీద ఏమీ చేయలేదని, గత ప్రభుత్వము కాళేశ్వరం కూలిందని ఇంకా కట్టు కహానీలు చెప్తూ అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్తే, అప్పుడు చెప్పడం వల్ల పాపం కొంచెం జనాలు నమ్మిరు. ఏమో నిజమే కాబోలు, ఎందుకంటే సోషల్ మీడియా ఉండింది. ఈయన గిట్లనే తొడలు కొట్టుకుంటూ సవాల్ చేస్తుంటే నిజమే కాబోలు అనేసి పాపం మార్పు కోరుకున్నారు. 1.8% ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా 64 సీట్లు వచ్చినాయి. ఆ 64 సీట్ల నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఆ రోజు నుంచి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ అధికార పక్షంకి వచ్చినా కూడా ఏ మాత్రం మార్పు లేదంటే తను యాక్చువల్గా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడు అనుకుంటున్నారా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. లేకపోతే ఏ స్టేజ్ల మీద పోయినా, ఏ బహిరంగ సభలో మాట్లాడుతున్నా నోటికి ఎంత మాట వస్తే అంత మాట. అది ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే మాత్రం అబ్బో సీఎం రేవంత్ని ఇట్లా తిడతారా అని మాట్లాడతారు. రెండోది, అసలు సబ్జెక్ట్ అంటే కొన్ని సామెతలు మాట్లాడుకుంటున్నాం తెలంగాణలోనే కాకుండా, ఎవరైనా తెలుగులో మాట్లాడుకుంటారు. ఏమి లేని ఆకు ఎంగిలిస్తారాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు, ఇంకంత అయిపోయింది, ఎంగిలాకు కాబట్టి ఎగిరెగిరి పడుతుందట. దాంతోపాటుగా చెల్లని పైసా గీతలు ఎక్కువ, ఏమి లేని కుండ తొనుకుతుంది అన్నట్టుగా, అంటే నిండు కుండ తొనకదు. ఆ టైపులో సబ్జెక్టు లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అయినా కూడా బాజాప్తా నోటికి అబద్ధాల కంటే కూడా నోటి దురుసు ఇక్కడ నేను పెట్టినందుక నోటి, ఈ రకంగా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుకుంటూ ప్రజల ముందు నువ్వు మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని మాట్లాడతావు. ఏ రకంగా కోటీశ్వర్లు చేస్తావో చెప్పవు. మీ సభకు వచ్చిన వాళ్ళకి పులిహోర పట్లలు ముష్టోళ్ళకి ఇసిరినట్టు కొంచెమన్నా మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఇది కూడా లేదు. లగచర్ల ఇష్యూలో మహిళలకు జరిగిన అవమానం గురించి మాట్లాడవు. ఏం మాట్లాడుతున్నావు? తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి అంటున్నావు కదా. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ జాగకు పోయి చూడుండ్రి, ఆడ నిలబడి చెప్పాలి మీరు. ఇవి ఆ జాగలో నిలబడి చెప్పుండ్రి, ఇవి తొండలు గుడ్లు పెట్టని జాగలు అనేసి మీరు చెప్పాలి. అది తెలంగాణ ప్రజలు చూడాలి. ఎన్నో వేదిక మీద మీరు ఎవరు ఇస్తే మాట్లాడేది మీ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా లగచర్ల ఆర్బీ తండా కానీ, ముచ్చర్ల తండా కానీ మీరు పోయి ఒకసారి చూడండి. ఒకసారి చక్కగా ఉన్న దాంట్లో ఎవరెవరి దాదాపుగా 1000 ఎకరాల భూమి పట్టా భూములు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా చక్కదనంగా 3 పంటలు తీసుకుంటున్న భూములని మీరు గతంలోనే చెప్పారు కదా. 3 పంటలు పండుతున్న భూములని తీసుకునే రైట్స్ ఎవ్వరికీ లేవని చెప్పి ఇవాళ వాళ్ళు 3 పంటలు పండించుకొని కింద మీద కొంతమంది పాపం దుబాయ్కి పోయో, కొంతమంది మహారాష్ట్రకు పోయో ఆడోళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటే మీరు ఆ సభావేదికగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. ఇంకోటి ఏమన్నారు, ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుంటే మరి ప్రజలు ఎందుకు తరిమి కొడుతున్నారు? ఒక ఆయన చెప్తాడు, అంటే గింత పదవులు ఇచ్చినా కూడా గింతింత ఎగిరిపడతారు. ఏందంట, 9 గ్యారంటీలు అమలు చేసిరంట. ఏడు చేసిరు? మేము ఈ గ్యారంటీలు ఇచ్చినామని మీరు ప్రజల దగ్గరకు పోతున్నారా? 4000 పెట్టి 2000 పెట్టి మొన్న మొత్తం తరలించుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడిరో మీరు ఉన్నారు కదా. ఇగో ఇప్పుడు మీకు జర చూడురి ఎట్లా తరిమి కొడుతున్నారో జనాలు. ఒకసారి మీ భాగవతం అంతా అంటే ఏం చేస్తున్నారు మీరు అనే దాని మీద నేను ఒక్కొక్కటి వినిపిస్తా చూడు. సోనియా గాంధీ గారు మాది దేవత, నేనేం మాట్లాడు, అమ్మ సిగ్గు లేదు బిడ్డ, నేను ఢిల్లీకి రాణిస్తలేదు, 30 సార్లు పోయింది, ఇంటికి కూడా రాణిస్తలేదు, సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇది మీరు అమ్మ అన్నందుకు అప్పుడు అంతకుముందు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అనే దానికి ఏం చెప్తున్నారు? ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు అనేసి ప్రజలు ముఖాన ఉమ్మేస్తున్నారు. మీకు మీరే
మీకు మీరే డబ్బాలు కొట్టుకొని మీరు మీరే భుజాలు ఎగరేసుకొని ఇది ఇది మీ ఘనకార్యం ప్రజలలోకి ఒక్కసారి పోతే పైసలు ఇచ్చి తరలించుకోవడం కాదు. సో ఇది ముచ్చట మీ ప్రజాపాలనకు సంబంధించి. సరే మీరు ఏం చేసిరో ఏం చేయలేదో పాపం ప్రజలకు చెప్పుకోరు కనీసం. కానీ ఇంకా కేసీఆర్ మొక్క మొలవకుండా చేస్తా, షర్టు వీకుతా, తాడు వీకుతా, ఏంది ఇది? మిమ్మల్ని వీకేటట్టుగా ఉన్నారు. మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మీ దాంట్లో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు బుగ్గులు పడుతున్నారంటే ఏంది ఇది? ఇంకొక సంవత్సరం అయితే ఈ పాటికి అందరం పోదుము, ఇంకా 4 ఏళ్ళు పాడయ్యింది. ఏంది మా ముఖ్యమంత్రి ఏం తెలుస్తలేదు, సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఇడ ఉండు అవసరమా అనే ఒక చర్చ మొదలై మీరు చెప్పారు కదా, నేను ఒక్క గేటు తీస్తేనే ఇంతమంది వచ్చిరు, ఇంకా 2 గేట్లు తీస్తే ఎంతమంది వస్తారో అని మాట్లాడినావు కదా. ఆ ఒక్క గేట్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మేము బాజాప్తా కాంగ్రెస్ పార్టీకి వచ్చినామని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. మేము ముఖనే వచ్చినాము, ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినాము, అది గుడిలో కండువా. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ మేము ఎట్లనో ఒకట్లా పార్టీలోకి పోతే బాగుండు అనేసి వాళ్ళు ఈడ ఉండి మేము ఏం సాధిస్తున్నాము, జనాలంతా ముఖాన ఉమ్మేస్తున్నారు. ఈ పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు అంటే తెలంగాణ ప్రజలు అంటే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే, జనాలకు చెప్తున్న మాట కూడా అంటే మమ్మల్ని తక్కువ అంచనా వేసిండు అంటే అప్పుడు నమ్మినాం కాబట్టి బూతులు తిట్టి తొడలు కొట్టి మిసాలు మెలేస్తే మేము సవాలు విసురుతుంటే నమ్మినాం. కానీ ఇప్పుడు ఇంకా మేము పిచ్చి ప్రజలం కాము, ఇంకా ఇంతగనమా ఒక ముఖ్యమంత్రి అంటే గింతన ఒక్కసారి కాదు ఎప్పుడు ఏ సభలకు పోయినా కేసీఆర్ కేటీఆర్ నామస్మరణ లేకపోతే అసలు బతికే లేదన్న విధంగా మాట్లాడుతుంటే ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు, మీ దగ్గర ఎమ్మెల్యేలు, మీ దగ్గర ఉన్న మంత్రులే ఇవాళ ఎవరి వాళ్ళు కూర్చొని అసహించుకున్న పరిస్థితి కల్పిస్తున్నారు. అది కేసీఆర్ అనే మొక్కని, రేవంత్ రెడ్డి అనే మొక్కని చేయాల్సింది ప్రజలు ఇక్కడ గుర్తించుకుంటారా లేదా అనేది ముఖ్యం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను రూపుమాపుతా అంటే ఎట్లుంటుంది? ఇవాళ చరిత్ర ఎప్పుడు చదువుకోలేదా? చరిత్రకు ఎప్పుడు చెదవట్టదనే విషయం మాత్రం తెలియదా? మీ దగ్గర మేధావులు ఉన్నారు కదా, ఒకసారి అడిగి తెలుసుకోరి. తెలంగాణ ప్రజలే కాదు యావత్తు మన దేశ ప్రజలు కూడా గొప్ప గొప్ప వ్యక్తులను ఎప్పుడు యాదికి వెచ్చుకుంటారు. ఈరోజు సపోజ్ ఇందిరాగాంధీని మర్చిపోయారు, ఎన్నో కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి ఇందిరాగాంధీని మర్చిపోయినరా? రాజీవ్ గాంధీని మర్చిపోయినరా? పివి నరసింహారావు కొన్ని సంస్కరణలు తెచ్చారు మన తెలుగువాడు కాబట్టి రోజు మీరు ఆయన పేరు తెలవకపోయినా కూడా మన ప్రజలు ఎవరైనా పివి నరసింహారావు గారిని మర్చిపోయినరా? ఆయన దివంగతుడు అయినాకనైనా. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారిని మర్చిపోయినరా? ఆయన చేసిన పాలన ఆయన ఎంత టెరఫిక్గా ఉండేవాడు అనేసి ఎవరికి వాళ్ళకు ఒక పేజీ ఉంది వాళ్ళకి. ఈరోజు వైఎస్ హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ ఉన్నాయో లేకపోతే ఇచ్చిన పథకాల విషయంలో కానీ ఆయన్ని మర్చిపోయిరా? ఎవరు మరిపింపజేస్తారు అసలు? అంటే మనం ఒంటి మీద సోయిండి మాట్లాడుతున్నాం. అసలు నిజంగా చదువుకోనుండి జ్ఞానం కొంచెమన్నా ఉంటే ఎట్లా దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో గమ్మత్తుగా పెట్టుకుంటుంటే నవ్వాలి. మీరే పబ్లిసిటీ ఇస్తున్నారు కదా, వాళ్ళు గుండెల్లో ఆల్రెడీ పెట్టుకున్నారు, కానీ ఇంకింత గుండెల్లో పెట్టుకున్న విధంగా మీరే చేస్తారు కదా. ఎట్లా మీరు మొక్కలు మొలవకుండా చేస్తారు? అంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో శాశ్వతంగా పాగా వేస్తాడా? ఇవాళ ఏమైంది? ఇంకో ముచ్చట చెప్తా, బాగుంది ఇదంతా బాగానే మాట్లాడినావు కానీ తర్వాత మీ రాహుల్ భయ్య అని పిలుస్తావు కదా, ఇది చెప్పినాక రాహుల్ గాంధీ చెప్తా. సోషల్ మీడియాలో మిమ్మల్ని బండకేసి కొడతారు ఇప్పుడు అంటే వస్తారట. ఏదో 4 హౌలా పోస్టులు పెట్టా కానీ హౌలా పోస్టులు కాదు, ఆ పోస్టులకే అంటే ఆ హౌలా పోస్టులు చదువుకుంటూ కూర్చున్నావు అయితే, పాలన గాలి కిడిచిపెట్టి ఆ హౌలా పోస్టులు చదువుకుంటూ కూర్చున్నావు అయితే మీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏముందని మీరు పోస్టులు పెడతారు, ఏముందని ప్రజల దగ్గరకు వస్తారు? ఒక్క పోస్టు మీకు దమ్ముంటే పక్కన పెట్టండి. మీరు ప్రజలు, నేను అడుగుతున్న చెప్పుని, మీరు ప్రజల్లోకి పోయి మేము రైతు భరోసా ఇచ్చినామని మీరు ఒక్క పోస్టు తీసుకొస్తారా? పెట్టగలుగుతారా? పబ్లిక్లోకి వెళ్ళి ఒక్క వీడియో బయట తీసుకురండి. మేము మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినామని ఒక్క వీడియో తీసుకురాగలుగుతారా?
అది పోస్ట్ పెట్టగలుగుతారా? కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చామని ఏ ఆడపిల్ల, పెళ్ళైన ఆడపిల్ల దగ్గరికి కానీ, ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరికి పోయి కానీ ఒక్క వీడియో బయట తీసుకురాగలుగుతారా? 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని పెద్ద బాకాలు ఊదినరు కదా. దివ్యాంగులకు 6000, ఇవి 4+6 ఒక్కరికన్నా ఇచ్చిరని ఒక్క బయట తీసుకురాగలుగుతారా? డిగ్రీ చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా మేము స్కూటీ ఇచ్చినామని చెప్పేసి మీరు ఒక్క బయట తీసుకురాగలుగుతారా? నిరుద్యోగుల విషయంలో, జీవో 29 విషయంలో, ఏ విషయంలో పోయి మీరు పాజిటివ్గా పోయి ఒక్క బయట తెస్తారా? కౌలు రైతుల దగ్గరకు పోయి ఒక్క బయట తీసుకొస్తారా? రైతు కూలీల దగ్గరకు పోయి ఒక్క బయట మంచిగుందని తెస్తారా? ఆటో అన్నల దగ్గరికి పోయి మేము ఇచ్చినాం పైసలు, మీ బతుకులు చాలా మంచిగా ఉన్నాయి అనేసి ఒక్క బయట తీసుకొస్తారా? మీరు ఎన్ని వేల మందిని ఉసిగొలిపితే ఏం లాభము? ఇగో గిట్లా మా మీద వీడియోలు చేసి పొద్దున్న లేస్తే మిర్రర్ టీవీ విజయారెడ్డి, మిర్రర్ నాట్ అలౌడ్ ఇట్లాంటి పనికిమాన్ల పోస్టులు తప్పితే ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న ఒక్క పనికొచ్చే పోస్ట్ చూపించేది ఏం చెప్తున్నారు మీరు? 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉంటే మీరు ఏం చెప్తారు? 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఎంతమందికి వస్తారో మీరు ఓండి, మీ ప్రజాప్రతినిధులు పోండి. దాని తర్వాత 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు. ఎంతమందికి ఇస్తారో మీ గుండె మీద చేసుకొని పోరు ప్రజల దగ్గరికి. రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారో మీ గుండెల మీద చేసుకొని పోండి. ఫ్రీ బస్సుల మహిళలు ఎంతమంది కొట్టుకుంటారో పోయి అడుగుర్రు ఒకసారి. ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? ఇవన్నీ చేతగాక, ఇవన్నీ సావురాక మీరు సోషల్ మీడియా వాళ్ళని తిడతారు, కేసీఆర్ని తిడతారు, కేటీఆర్ని తిడతారు. ఏం మీరు అంతకంటే మంచిగా చేసి పాలించి చూపించవచ్చు కదా అద్భుతంగా. మిమ్మల్ని గుండెలో మిమ్మల్ని ఇట్లా ఏకి పీకి పారేయకుండా మీ రాహుల్ గాంధీ నేను ఏకి పీకి పారేసిండు కదా. అదానీ స్కామ్ బయటపడ్డ తర్వాత అదానీతో ఎవరు చేతులు కలిపినా వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందనే మాట మాట్లాడిండు కదా. మీరేం చేశారు? మీరు దావోస్ పోయి 12,000 కోట్లు ఎంతనో మేము అదానీ పెట్టుబడులు పెడుతున్నారు తెలంగాణలో అనేసి అక్కడ ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు కదా. మొన్న మీకు స్కిల్ డెవలప్మెంట్ దేనిపైన 100 కోట్లు ఇచ్చారు. మీరు మొన్న కూడా బాజాబ్తా చెప్పారు కదా. ఆ మోడీ డబ్బులు అదాని దగ్గర నుంచి అదానికి ఇస్తుంటే నేను డబ్బులు తీసుకొచ్చినా అని చెప్పారు కదా. బాజాబ్తా ఏం చెప్పిండు? ఆయనతో చేతులు కలిపిన ఎవరైనా కూడా ఏమని పెట్టుకుంటారు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ వినరు ఒకసారి? प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी। చెప్పాలా పాయింట్స్ వైజ్ గా అదానీని అరెస్ట్ చేయండి, ఆయనతో అంటగాగిన వారిని కూడా అరెస్ట్ చేయండి అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని రాహుల్ గాంధీ చెప్తున్నారా? ఇంకొక పాయింట్ వచ్చేసి రేవంత్ సర్కార్ అదానీ స్కామ్లో ఉందని కూడా చెప్తున్నారా? మరి ఎందుకంటే మీ రాహుల్ భయ్య మాట్లాడిన మాటలు, దాని తర్వాత అదానీపై కేసు నేపథ్యంలో రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్లో సో ఏం డిమాండ్ చేసిన, అలాగే ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అదానీతో కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి, ఈ లెక్కన మీ నాయకులను కూడా అరెస్ట్ చేయాలని అడిగితే దానికి ఏమన్నాడు? ఎస్, అదానీని అరెస్ట్ చేయండి, అతనితో సంబంధం ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఆయన రిప్లై ఇచ్చిండు. అయితే మరి కర్ణాటక అండ్ తెలంగాణ ఇద్దరు సీఎంలు కలిసి ఈ స్కామ్లో ఉన్నట్టు అనుకోవాలా? మరి ఇప్పుడు ఇద్దరు స్కామ్లు కూడా ఈ స్కీమ్లో ఉన్నట్టు అనుకోవాలా? రెండోది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు 12,400 కోట్ల విలువైన పెట్టుబడులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ ఒప్పందం చేసుకున్నారు. మరి దీని ప్రకారం ఇది దృష్టిలో పెట్టుకునే మరి రాహుల్ గాంధీ మాట్లాడాలని అనుకోవచ్చా? తర్వాత ఇటీవల స్కిల్ యూనివర్సిటీకి వచ్చేసి 100 కోట్లు అదానీ విరాళంగా ఇచ్చిండ్రు, అందరూ అది బాజాప్తా చూసిరు. మరి సో ఈ లెక్కన అదొకటే కాకుండా నల్గొండ జిల్లాలోని రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్, దానికి కావాల్సిన సున్నపు గన్లకు నోటిఫికేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు. మరి ఈ రకంగా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు అంటగా అవుతున్నారు కదా, ఇటు కర్ణాటక సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, అరెస్ట్ చేస్తారా? ఇంత పెద్ద సబ్జెక్టులు ఇంత పెద్ద బాగోతాలు పెట్టుకొని ఎంతసేపు నామస్మరణ చేసుకుంటూ మీరు తెలంగాణ ప్రజలకు చేస్తుంది ఏంటి? ఇలా లగచర్లలో మహిళలను ఆ విధంగా పోలీసు వాళ్ళు టార్చర్ పెడుతుంటే
మీ కమిషన్, మహిళా కమిషన్ ఏం చేస్తుందో తెలియదు, గిరిజన బిడ్డ అయిన సీతక్క ఏం చేస్తుందో తెలియదు. ఎవరైనా పోరాటం చేస్తే దాన్ని మీరు రాజకీయ రంగు పులిమి చాలా తప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నారు. మీ మానవత్వం చచ్చిపోయిందా మీరు ముఖ్యమంత్రి కాగానే? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, అడ్వర్టైజ్మెంట్ల విషయం కానీ, భూసేకరణ విషయం కానీ, తర్వాత బెనిఫిషరీ స్కీమ్స్ కానీ, ప్రాజెక్టుల విషయం కానీ, మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరెందుకు ఈరోజు ఇంత చిన్న చిన్న పనులు చేస్తున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు ఎందుకు ఇంత చిన్న చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు? మరి ఎవరైతే వద్దంటారో మెగాతోటి అంటగాగుతుంటారు, వాళ్ళని జైల్లో పెట్టాలి, ఈడబెట్టాలి, ఆడబెట్టాలనేసి, ఏదైతే అక్కడ మీ రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి, అదానిని ముందు నుంచి ఆయన తూర్పారబడుతుంటే మీరు మాత్రం అదానితో ఒప్పందం చేసుకుంటారు. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేంటి? ఏం సవాలు విసురుతున్నారు? మేము కూడా రైతు బిడ్డలమే, మేము తెలంగాణ బిడ్డలమే, తెలంగాణలో బతుకుతున్న వాళ్ళమే కదా. ఏం చేసిరు? ఎంత రైతు బంధు ఇచ్చిరు, ఎంత రుణమాఫీ ఇచ్చిరో మీకు తెలియని విషయమా? ఏం చేస్తారు? హౌలా పోస్టులను మాట్లాడుతున్నారు. మరి మీ హౌలగాండ్లు వచ్చి రేపు ఏం చేస్తారు? ఇవాళ ప్రజలవి తీసుకొచ్చి మేము చూపెడుతున్నాం. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మాకు బాగా తెలుసు. మేమే పోయి బాజాప్తా చెప్తున్నాం. మేమే మిర్రర్ టీవీ మేమే పోయేసి, మేము లగచర్లలో ఉన్న తెల్ల పుల్లగా బట్టలు వేసుకున్న వాళ్ళే కాదు మేము తెచ్చింది. బాజాప్తా మహిళలు, దట్టు వాళ్ళెవరు వాళ్ళు మీకు తెలుసు కదా. గిరిజన బిడ్డలైన వాళ్ళవి తీసుకొచ్చి ఏం జరిగిందో చూపెట్టినాం మేము. దాన్ని మీరు అనవసరంగా హౌలా గీవులా అని మాట్లాడకండి. మరి రేపు మీరెంతమంది హౌలాగాళ్ళని పంపించబోతున్నారు? కొంచెమన్నా మనుషులకి ఇది ఉండాలి, ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. మొక్కలు, చెట్లు, అది మొక్కలు పీకాలన్నా, చెట్ల మనిషిని దింపాలన్నా, కూర్చోబెట్టాలన్నా ప్రజల మీద ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి రాజ్యం కాదు తెలంగాణ అంటే. ఒక పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే మీరు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఆ తర్వాత మీ పార్టీ డిసైడ్ చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యొచ్చురు. ఎవరిని తొక్కుకుంటూ వచ్చినా అన్నారు. ఎవరిని తొక్కుకుంటూ వచ్చిరు? మీరు మీ పార్టీ వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిరు. అది మీ పార్టీలో ఉన్న పెద్దలందరి మనసులకు కూడా తెలుసు ఎవరిని తొక్కుకుంటూ వచ్చిరు. ఒక బట్టిని, ఒక ఉత్తమ్ని, ఒక శ్రీధర్ బాబుని, ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ని, ఒక పొన్నం ప్రభాకర్ని, వీళ్ళని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పండి. ఎవరిని తొక్కుకుంటూ వచ్చిరు మీరు? నేను తొక్కుకుంటూ రాలే. మీ పార్టీ వాళ్ళని దొక్కి మీరు హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టిరో ఏం చేసిరో అట్లా మీరు సీఎం అయ్యారు. మీది ఇండివిజువల్ పార్టీ కాదు, ఓ కథ కాదు. నేను తొక్కుకుంటూ వచ్చినా, నేను పీకుతా, నేను నరుకుతా, ఏంది మీరు చేసేది? తెలంగాణ ప్రజలు అనుకోవాలి ఏదైనా కూడా. వాళ్ళే చెప్తారు మా కర్మ కొద్దీ ఎంచుకున్నాము, మాకు ఈ 4 ఏళ్ళు తప్పదు అని మాట్లాడుతున్నారు. 4 ఏళ్ళ దాకా మీరు ఉంటారో ఊడతారో అది పక్కన పెడితే, మీరు ఏ హౌలా పోస్టులు అని మాట్లాడుతారు. హౌలా పోస్టులు కాదు అవి, తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు హౌలా మాటలు మాట్లాడుతున్నారు. హౌలా మాటలు ఏం మాట్లాడుతున్నారు? మేమే పెడుతున్నాము. తెలంగాణ ప్రజలకు నిజం చూపిస్తున్నాం. ఎక్కడో లగచర్ల జరిగింది కాబట్టి తొండలు గుడ్లు పెట్టని భూములేనంటే తీసుకుపోతారు, రేపు పోతారు. దయచేసి ఎవరైనా దగ్గర పట్ల ఉంటే వేరే జిల్లాల వాళ్ళు కూడా మీరు ఒకసారి పోయి చూడండి, భూములు చూడండి ఒకసారి. చక్కదనంగా వాళ్ళు పంటలు వేసుకొని వ్యవసాయం చేస్తారు, చక్కదనంగా ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు పైసా కూడా పెట్టుకొని ఇవాళ తండాలు మింగేస్తామని చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు మ్యాండేటరీ కాదు. అసలు మీరు ఏమంటున్నారు? మొన్నటిదాకా ఏమన్నారు? ఫార్మాసిటీ అన్నారు. ఇప్పుడు మాత్రం వల్ల ఇండస్ట్రియల్ పార్క్. మీకే దమ్ము లేదు చెప్పుకోనిక. ఖచ్చితంగా మీరు కాదు, ఎవరిని పీకాలో ఎవరిని ఉంచాలో అది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ మీ రాహుల్ గాంధీ కూడా డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ అరాచకాన్ని కూడా ఎంతో కొంత కనీసం పేరు ఉంది ఆ కుటుంబానికి. ఆ కుటుంబం పేరుని మీరు ఆగం చేస్తున్నారు. ఇవాళ ఒకవైపు అదానీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు అదానీతో నేను పైసలు తెచ్చినా, నేను అదానీతో అంటగాగుతున్నా అని మాట్లాడితే ఏం జరగబోతుందో ఆలోచించారు. మీ ఎమ్మెల్యేలే రేపు తుప్పుకున్న ఊసే టైం వస్తుంది. ఈరోజు పాపం ఏం చేస్తారంటే ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి కక్కలేక మింగలేక ఉంటుండొచ్చు. ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు ప్రజలంటే, మీరు చెయ్యలేక మీరు స్టేజీలకి అబద్ధాలు ఆడుతూ అందులో బూతులు మాట్లాడుతుంటే కడుపు మండిన తెలంగాణ ప్రజలు ఇంకేం మాట్లాడాలి? వాళ్ళు మళ్ళీ సీఎం ముందు తిడితే కేసులు పెడతామని చెప్తున్నారే. వాళ్ళ కడుపు మండేలాగా వాళ్ళ గుండెల మీద ఒక కుంపటై కూర్చున్నారు. ఎవడి భూములు ఎప్పుడు లాక్కుంటారో తెలియదు, ఎవడి ఇల్లులు ఎప్పుడు గులగొడతారో తెలియదు, ఎవడిని ఎప్పుడు జైల్లో పెడతారో తెలియదు, ఎవడిని ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో కంటి మీద కునుకు లేకుండా తెలంగాణ ప్రజలు బతికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏం చేసిరు మీరు? మానకోటలో
గిరిజన మహాసభకి పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు ఇచ్చింది కదా. ఇట్లనే జరుగుతుంటాయి ఏది కూడా. అందుకే సామెతలు ఆ దినం ఊకనే రాలేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని అయితే ఆపుతావను. నీకు ఎంత దమ్ముండని ఎన్ని పైసలు ఉండని ఏం చేసినా సూర్యుని మొఖాన ఊస్తే నీ మొఖాన పడుతుంది. అరచేతిని పెట్టి చేయి పెట్టయితే నువ్వు ఆపలేవు కదా. గదే దాంట్లో ఇంకా కుంచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నావు. బరాబర్ ప్రశ్నిస్తారు. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే బెదిరించుకుంటూ మీరు పోతారా? తెలంగాణ మీకోసమే ఉన్నదా? తెలంగాణ ప్రజలందరిది తెలంగాణ. ఏం పార్టీలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు రాజకీయ నాయకులు మీరు పంచుకుంటారా తెలంగాణనేమన్నా? తెలంగాణ మీ అయ్య జాగిరా, మీ అమ్మ జాగిరా? ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇందులో రైట్స్ ఉన్నాయి. మీరెవరు డిసైడ్ చేయనిక? ఏ పార్టీ ఎన్నేళ్ళు ఉంటుంది, ఎవరు ఎన్నేళ్ళు అధికారంలోకి ఉంటుంది, ఎవరు డిసైడ్ చేయనిక? అది తెలంగాణ ప్రజలు కోరుకోవాలి. మీరు ఇచ్చినవి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు నోరు మూసుకొని తల దించుకొని బతకాలా? అందులో మేము కూడా భాగమే కదా. జర్నలిస్టులు అంటే కాదు అని మాకు ముద్రేస్తారు కదా. సరే, మీ కర్మ మీకు వదిలేస్తాం. మేము ఒక ప్రశ్నిస్తాము. ప్రజలే అనుకో, తెలంగాణలో ఉన్న మహిళ అనుకో. జర్నలిస్టు పక్కన పెట్టురు భయ్. కారు కూతలు కూస్తున్నారు కదా. రోజుకు 10 వీడియోలు తెచ్చి 10 ఫేక్ పెట్టి మమ్మల్ని ట్రోల్ చేస్తారు కదా. అర్థమవుతుంది కదా. నిజం మీరు చెప్పుకోదలుచుకుంటే లగచర్లకు పోయి మీరెందుకు మహిళల దగ్గరికి ఓట్లేదు? ఏదైతే ఈరోజు మీరు ఒక వర్గం మీడియా పెట్టుకొని మా మీద దుమ్ము పోస్తున్నారు కదా, మరి మీరెందుకు ఓట్లేదు? అంత దమ్ముంటే అట్లా ఎదుర్కోండి మీరు. మా క్యారెక్టర్లో లేకపోతే మమ్మల్ని బెదిరించడాలో, మా ఆఫీసుల చుట్టూ పోలీసులో ఇది కాదు కావాల్సింది. మీరు ప్రతిపక్షంలో ఉండి చూసిర్రు. మీరు చూసిన తర్వాత కూడా మీకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయింది. అయ్యాలా చూస్తుండండి. తెలంగాణ ప్రజలు మీరు మాట్లాడుతున్నారు కదా, హౌలా గివులా అవన్నీ. ఎవరు హౌలగాన్లు అవుతారు, ఎవరు బేకార్గాన్లు అవుతారు, ఎవరు పనికి మానలోళ్ళు అవుతారు, ఏమైతే తెలుస్తుంది. ఏమి జైల్లో పెట్టిస్తారు అని అంటారు. ఏం నువ్వు వచ్చినావు కదా మరి జైలుకి, నువ్వు పోయి సీఎం అయినావు కదా. ఇవాళ తెలంగాణలో ఎవరు జైలుకు పోయినా కూడా సీఎం అవుతాడు బై, బరాబర్ అవుతాడు. ఎవరిని తీసుకుపోయి నువ్వు పెడుతున్నావో వాడే నీకు నెత్తిన ఏం పెడతాడో చూడండి. అది మహిళల్ని తోలుతుంటావా, నువ్వు మొగోళ్ళని తోలుతుంటావా, ఎవరిని తోలుతావో, జర్నలిస్టులను పంపిస్తుంటావా? అందరూ ఏకమేకవుతారు. అందరూ తెలివి కల్లో. ఏం రేవంత్ రెడ్డి సీఎం కాగలేదు. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు కూడా నిజాయితీగా హక్కు ఉంది. నీకే తెలివి ఉంది, నీ దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఎంతసేపు 4 ఏళ్ళు నువ్వేం చేసినావు? 4 ఏళ్ళ తర్వాత ఏం చేస్తావు? ఏం నువ్వు పర్మనెంట్గా నువ్వు తెలంగాణకి ఏమైనా సీఎం ఉంటావా? తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అది మనసులో గుర్తుపెట్టుకుంటే మీరు మాట్లాడే మాటలు మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకునే అవకాశం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మిగతా వాడు కూడా ఎవడు పెట్టుకోడు. ఇంకా పోలీసులకు భయపడేది, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణలో. అట్లాంటి కొట్లాడుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఈ ఇబ్బందులు పడుకుంటే ఎంతకాలం ఉంటారు అనుకుంటున్నారు ప్రజలు?